నిత్య నివాసి అయిన దేవుడా, సత్యవంతుడా, పరలోకములో నివసిస్తున్న దేవుడు, భూలోకమంతటా నీ పరిశుద్ధాత్మ సంచారము చేయనట్లు నీ ఆత్మను అనుగ్రహించావు. అనేక స్థలాలలో, అనేక చోట్ల నీ పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రజలు ప్రేరేపించబడుతూ నిన్ను మనసారా ఆరాధిస్తూ ఆత్మతోనూ సత్యముతోనూ స్తుతిస్తూ ఉండగా వారు చేసిన స్తుతి ఆరాధన అంగీకరిస్తూ ఆనందిస్తున్న మా తండ్రి, నీకే వందనాలు. ఈ సమయము మాకిచ్చావు, ఈ స్థలము మాకు సిద్ధపరిచావు. ఇక్కడ నీ దేవాలయము నిర్మాణము చేయబడింది. నీ దేవాలయములోని చేరి నీ పిల్లలుగా ఉండటానికి, నిన్ను మాత్రమే గణపరచటానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ సన్నిధికి వచ్చాము. మా మీద కూడా నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి మమ్మల్ని అందరినీ నీ బిడలుగా, నీ శిష్యులుగా ఉండినట్లుగా సిద్ధపరచు, బలపరిచి నీకే మహిమ, మీకే మహిమ కలిగినట్లు కార్యము జరిగించమని ప్రారంభిస్తూ పాటలు పాడడానికి సిద్ధపడుతున్న నీ బిడ్డలందరినీ నీ ఆత్మతో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన ప్రాముఖ్యమైనది, ప్రార్థనే విలువైనది, ప్రార్థనే బలమైనది, ప్రార్థనే సమస్తాన్ని నీకు సిద్ధపరిచేది. ప్రార్థనే దేవుని వద్ద నున్న దీవెన ఆశీర్వాదములను తీసుకొచ్చేది. ఆ ప్రార్థన నువ్వు నేను మనము ఈ సంవత్సరమంతా కలిగి ఉంటే మంచిది. దయగల తండ్రి, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయము మాకెంతో విలువైనదిగా ఇచ్చావు. నిన్ను ఆరాధించే మనస్సు మాకు ఇచ్చావు. నీ ఆత్మను మాకు ఇచ్చావు, నీ రక్షణ మాకు ఇచ్చావు, నీ వాక్యమును మాకు ఇచ్చావు. సమస్తమును మాకిచ్చి నాయనా మమ్మల్ని సంతోషపరిచిన దేవుడా, నీకు వందనాలు. ఈ సంవత్సరానికి ఇది మొదట ఆదివారము తండ్రి. ఈ మొదట ఆదివారము నాడు నిన్ను ఆరాధించాలని ఆశతో, నమ్మకంతో, విశ్వాసంతో వచ్చాం. ఇంతవరకు పాటలు పాడి నిన్ను ఘనపరిచాం. దేవా, వాక్యము నీది, మాట్లాడేవాడు నీవు. మాకు కావలసిన వర్తమానములు అందించు నాయన. ఈ మొదట ఆదివార దినమందు మేము నేర్చుకోవలసినది, తెలుసుకోవలసినది, మాకు కావలసినది మీరు మాకు వినిపిస్తారని ఆశిస్తూ, నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ ప్రార్థనలన్నీ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నాతోటి విశ్వాసులారా, పరిశుద్ధుడైన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. మనకి ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు కొన్ని దినాలు గడపటానికి కూడా సమయమునిచ్చాడు. ఈ దినాలలో అతి ప్రాముఖ్యమైన దినము పరిశుద్ధ దినము, ఆదివారము. ఇది ప్రభు దినము. ఈ ప్రభు దినమందు
విశ్వాసులు ఏమి చేయాలని బైబిలు లేక దేవుడు నేర్పిస్తున్నాడో ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఈ సంవత్సరం అంతా నువ్వు, నేను, మనము ఎలాగా ఉండకూడదు, ఏమీ చెయ్యకూడదు, దేనిని నీవు కలిగి ఉండాలి. ఇది మనందరికీ తెలిసిన వాక్యం అయినప్పటికీ కూడా మనం ఇంకా ఈ వాక్యానుసారముగా ఒకవేళ పాటించలేని వారిగా గడిచిపోయిన సంవత్సరాలంతా ఉన్నామేమో. మరి ఈ సంవత్సరము ఒక క్రొత్తదనము, ఒక క్రొత్త మార్పు నీలోని కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు దేవుడు అలాగా చెప్పుచున్నాడంటే, నీవు ఈ భూమి మీద బ్రతికున్నంత వరకు అభివృద్ధి పొందాలి, ఆనందముగా జీవించాలి. అందుకు నీకు కావలసిన సౌఖ్యమంతా నీకు అనుగ్రహించబడాలి. అంటే నువ్వు ఏం చేయాలి? ఇది మనం ఈ పూట నేర్చుకుందాము. మరి దేవుడు తన వాక్యము ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇది మనం గమనించాలి. ఇది మనుషులు చెప్పట్లేదు, మనుషులు నీకు వివరించట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే పరలోకం నుండి వచ్చినవాడు, ఆత్మరూపములో ఉన్నవాడు నీకు కనపడ్డ కానీ నీ చెవులకు వినిపింపచేస్తాడు. నీ చెవులకు వినిపింపచేస్తాడు. ఆలకించే వారందరూ అర్థం చేసుకోవాలా, అపార్థం చేసుకోకూడదు. నా గురించే చెప్తున్నాడు అనే మాట నీ నోట కానీ నీ మనసులో కానీ పుట్టకూడదు. ఒకవేళ వినబడే మాట నీ ప్రయోజనాల కొరకే, నీ మేలు కొరకే, నీ క్షేమము కొరకే తప్ప నిన్ను ఏదో గద్దించేసి నిన్ను ఆలయంలో ఉండకుండా చేయాలని దేవుని ఉద్దేశము కానే కాదు. జాగ్రత్తగా ఉండండి. అభివృద్ధి లేకుండా ఇంకెంతకాలం ఉంటారు? మేలు పొందకుండా ఇంకెంతకాలం ఉంటారు? గత కాలమే చాలు అనుకోండి. ఇక వచ్చే కాలం అంతా నీ జీవితంలో అభివృద్ధి జరగాలంటే, నువ్వు మేలు పొందాలంటే, ఆ దేవుడు నీకు ఇవ్వాలంటే నీ జీవితంలో ఏముండాలో ఇది నేర్చుకో. అందుకే మనం చదివాం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని చేయకూడనివి ఉన్నవి, కొన్ని చేయవలసినవి కూడా ఉన్నవి. అవి మరొకసారి మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. దుష్టులు ఆలోచన చొప్పున, దుష్టులు అంటే ఎవరు? ఇది నీకు తెలియాలి. మనుష్యుల లేక మృగాల? ఎవరు వీళ్ళు దుష్టులు అనేది నీకు తెలియాలి. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. దుష్టులు అంటే ఎవరో నీకు తెలియాలి. కాబట్టి ఆది కాండంలో రాసి ఉంది. ఆ ఊర్ల పేర్లు చెప్తాను, ఆలకించండి జాగ్రత్తగా. సొదొమ గొమొర్రా మనుషులంట ఎలాంటి వాళ్ళంట? దుష్టులు. అంటే దేవుడనే గుర్తు లేనివారు, దేవుడు ఉన్నాడు అని అంటే ఎగతాళి చేస్తారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా పాపము చేసి సంతోషిస్తారు. వీళ్ళు దుష్టులు.
ఇంకా చెప్పాలంటే కీర్తనల గ్రంథంలో 14వ కీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు. ఇగో వీళ్ళందరూ దుష్టులు, మనుషులే కానీ వీళ్ళకి ఒక పేరు అన్నమాట, దుష్టులు. వీరికి లోకం మీదే ప్రేమ ఉంటుంది కానీ దేవుని మీద ప్రేమ ఉండదు. దేవుని మీద ప్రేమ లేనివాడు ఈ భూమి మీద నశింపు, నాశనం, అభివృద్ధి ఏమాత్రము ఉండదు. ఇంకా అలాగే చెప్పుకుంటూ వస్తే చాలామంది నేను మీకు పేర్లు కూడా చూపిస్తాను. సమూయేలు గ్రంథములో ఏలీ కొడుకులంట దుర్మార్గులంట. దేవుడు వారి గురించి ఏమనుకున్నాడంటే వారి అందరినీ చంపేయాలి అనుకున్నాడంట. అలాగే చనిపోయాడు. అంటే దుష్టులు మనుషులే కానీ దేవుని భయము లేకుండా జీవిస్తారు. చూడండి, వారు దుష్టులు అన్నవాళ్ళు మనుషులే కానీ ఏమండి దేవుని విషయాలు చెబితే వారు ఆలకించరు. చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు అంగీకరించరు. ఇంకా వీళ్ళందరినీ దుష్టులతో పోల్చింది బైబిల్. అందుకని నీకు మొదట మాట ఒకటి వినబడింది. ఏం మాటది? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదంట. ఈ సంవత్సర కాలం జాగ్రత్త పడండి. ఇన్నాళ్ళు నడిచేవో, తిరిగావో, అన్యులతో తిరిగావు, అక్రమకాలతో తిరిగావు, మోసగాళ్ళతో తిరిగావు, నిన్ను నాశనం చేసేవారితో తిరిగావు, నిన్ను నష్టపరిచేవారితో తిరిగావు. ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, ఇదే నీకు క్రొత్త జీవితం, ఇదే నీకు నూతనమైన జీవితం అవుతుంది. అందుకు దుష్టులు ఆలోచన ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఆలోచనలు చెప్తూ ఉంటారు కానీ అది ప్రయోజనము కాదు, నష్టపోతావు. నేను వాడు చెప్పినట్టుగా చేశాను, వీళ్ళు చెప్పినట్టుగా చేసి ఇలాగ అయ్యింది నాకని నువ్వు తర్వాత బాధపడతావు తప్ప నీకేమి ప్రయోజనం ఉండదు. ఇది నెంబర్ 1. రెండో మాట చూడండి, పాపులు మార్గమున నిలవకూడదు. పాపులు ఎవరు? వీళ్ళు కూడా మనుష్యులే. పాపులు అంటే నీకు తెలియాలి కాబట్టి ఎవరు కూడా అపార్థం చేసుకోకూడదు వాక్యాన్ని. ఇది నేను ఒకవేళ చేయబట్టే దేవుడు ఈరోజు ఇలాగా నాతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి తప్ప నీలో ఏమాత్రం అనుమానం రాకూడదు. ఆలోచిస్తున్నావా? పాపులు ఎవరు అనంటే ఒక మాటలో బైబిల్లో రాసి ఉన్న మాట నేను జాగ్రత్తగా మీకు చూపిస్తున్నా. ఒకడు తల్లిదండ్రులకి పుట్టాడు. తల్లి కష్టపడి ఆస్తులు కూడగట్టారు, సంపాదించారు. ఏమండి, సంపాదించి పిల్లలను బాగా పోషిస్తున్నారు. కానీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, యవ్వన కాలం వచ్చేసింది. వాడు అంటాడు, తండ్రి నాకు రావలసిన ఆస్తి వాటా నాకు ఇమ్మన్నాడు. పాపులు అంటే ఎవరు అన్న దాని మీద నీకు బైబిల్ చూపిస్తుంది. నేర్చుకో ఈరోజు. అంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని ఏమండి తల్లిదండ్రులు ఇష్టం లేకుండా దౌర్జన్యం చేసి లాగేసుకొని ఏమండి తీసుకొని తల్లిదండ్రులకు అందకుండా దూరంగా పోతాడు. చూడండి, పోయినోడు ఏం చేస్తాడంటే ఆ ధనముతో చెడు పనులు చేస్తాడు, దుర్మార్గ పనులు చేస్తాడు. ఆ పనులు చేసిన వాడికి దేవుడి భయం ఉండదు. దేవుడు ఉన్నాడని ఒకవేళ తెలిసినా ఆయన ఆరాధించడు.
వాడికి నచ్చిన పనులే చేసుకుంటాడు, వాడికి నచ్చిన తిండే తింటాడు, వాడికి నచ్చిన వారితో స్నేహం చేస్తాడు. జీవితం ఏమైపోతుందో వాడు అర్థం చేసుకోడు, వాడు ధనం ఏమైపోతుందో అర్థం చేసుకోడు. అలాగా తల్లిదండ్రుల యొక్క ధనాన్ని పాడు చేసేవాడే పాపి. పాపి అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల మాట వినకుండా తిరుగుతారు కొందరు, వీరే పాపులు. కానీ మనుషులే వాళ్ళు, కానీ వారికి పెట్టిన పేరు బైబిల్ పాపులు. వీళ్ళతో ఏం చేయకూడదంట మనం? పాపుల మార్గమన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వారితో స్నేహం చేయకూడదు అని దేవుడు తన వాక్యము ద్వారాగా మనకి మనుషులుగా, మానవులుగా, నరులుగా లేక విశ్వాసులుగా, దేవుని నమ్మిన బిడ్డలుగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాడు. మరి నువ్వు నేర్చుకుంటావా? ఈ సంవత్సరము ఇది క్రొత్త సంవత్సరం అని నీకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఈ క్రొత్త సంవత్సరములో ఇదిగో ఇలాంటి వారితో నువ్వు స్నేహము చేయకూడదు, ఇలాంటి వారితో కలిసి ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల దేవుని బిడ్డలారా. వీళ్ళు పాపులు కదా. ఈ రెండు రకాలని మనం చూసాం. మరి మూడో వ్యక్తిని చూద్దాం. ఏమండి, వీళ్ళెవరు? అపహాక్షులు. అంటే ప్రతిదాన్ని ఏమండి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఏ మంచి మాట చెప్పినా దాన్ని తీసుకోడు. అపవాక్షులు అంటే వారి నాస్తికులు కూడా అంటారు వారిని. నీ మాట వినడు కానీ వాడి మాటే మనం వినాలంటూ ఉంటాడు పద్దాక. ఇంకా వీరు అపవాక్షులు. బాగా ఆలోచించండి. ఎందుకురా పద్దాక దేవుడు దేవుడు అంటావు, ఏం చేశాడు రా దేవుడు అని కూడా హేళన చేస్తారు. నీకు ఏమి ఇచ్చాడు రా దేవుడు దేవుడు అంటున్నావు? ఇదిగో మేము దేవుడిని నమ్ముకోలేదు, మీ దేవుడిని ఆరాధించలేదు, మేము బతకట్లేదా, మేము జీవించట్లేదా, మాకు సంపాదన రావట్లేదా, నువ్వు దేవుడు అంటావు ఏంటి అని హేళన చేస్తారు. వీరిని అపవాక్షులని బైబిల్ పేరు పెట్టింది. వీరితో నువ్వేం చేయకూడదంట? కూర్చోకూడదంట, నిలవకూడదంట, దుష్టుల మార్గమున నడవకూడదు. ఆలోచిస్తున్నావా? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. ఇది ఈ సంవత్సరం మనం చేయవలసిన పనులు ఇవి. విశ్వాసులుగా దైవం నీతో మాట్లాడుతుంది. దేవుడు నీకు ఒక మంచి సలహా ఇస్తున్నాడు. దీన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా ఈ ముగ్గురు విషయంలో జాగ్రత్త పడతావో అప్పుడు నీకు నాలుగవ అలవాటు ఒకటి అబ్బుతుందండి. ఏం అలవాటు అబ్బుతుందో తెలుసా? నీకు మేలు, నీ పని సఫలము, నీకు దీవెన, నీకు ఆశీర్వాదకరమైన ఆలోచనలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఈ భూమి మీదే నువ్వు ఏమవుతావో తెలుసా? ఇది నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకో సహోదరి, సహోదరుడా. స్త్రీలు కూడా, పురుషులు కూడా, మీరు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో కలిసి మాట్లాడుకుంటున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు అన్న దాన్ని దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఇది నేర్చుకుందాం. ఈ సంవత్సరంలో ఇది నేర్చుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. వచ్చే దినాలైనా నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. నువ్వు చేసే ఏ చిన్న పనైనా అది సఫలం అవటానికి దేవుడు అనుమతిస్తాడు. ఏం చేస్తే? చదవండి 4వ మాట. ఇది బాగా ఆలోచించండి. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిన వాక్యము, దేవుడిచ్చిన గ్రంథము.
అది నీ చేతిలో ఉంది, నీ ఇంటిలో ఉంది, నీ దగ్గర ఉంది. ఏం చేయాలనుకుంటావు? వాళ్ళతో తిరిగితే నాకేమొస్తుంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నాకేమొస్తుంది? నేను ఇంక వాళ్ళతో నాకు పని లేదు. నాకు ఒక పని పడింది. ఏమి పని అంటే, నా దేవుడు నాకు ఇచ్చిన గ్రంథము, ధర్మశాస్త్ర గ్రంథము, బైబిల్ గ్రంథము. ఈ గ్రంథమును నేను చూస్తాను, చదవలేకపోయినా పర్వాలేదు. ఈ గ్రంథాన్ని నేను తెరుస్తూ ఉంటాను, నాకు అక్షరాలు రాకపోయినా పర్వాలేదు. ఈ గ్రంథం పట్ల నా మనస్సును పెడతాను. ఈ గ్రంథమే నా అభిప్రాయము, నా ఆలోచన అనుకుంటాను. ఈ గ్రంథమే ఇచ్చిన దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ నా మనస్సులో స్మరించుకుంటానని నువ్వు అనుకోవాలి. ఈ సంవత్సరం కాడి నుంచి ఇన్నాళ్ళ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీ ఇష్టమైపోయింది. నాలుక నీ సొంతం అయిపోయి నువ్వు ఏం మాట్లాడబట్టి అది మాట్లాడేసు. అందుకే నీకు కీడి, అందుకే నీకు దోషం, అందుకే నీకు భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించుకో. గతంలో ఏమేమి చేసావో నీకు తెలుసు. ఎవరెవరి గురించి ఏమో మాట్లాడావో నీకు తెలుసు. ఎవరెవరి గురించి ఏమి నిర్ణయించుకున్నావో నీకు తెలుసు. ఎవరితో ఎక్కువ తిరిగేవాళ్ళవో, ఎవరితో ఎక్కువ సావాసం చేసేవాళ్ళవో నీకు తెలుసు. ఇదిగో తెలిసిన దేవుడు అంటున్నాడు, ఈసారి కానీ ఈ సంవత్సరం కానీ అదే అలవాట్లు కానీ ఉన్నాయంటే ఇంకా నీ స్థితి, ఇంకా నీ పరిస్థితి ఏమవుతుందో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. వద్దు, నీకు మేలు కాని ప్రజలు నీకెందుకు? నీకు ప్రయోజనం కాని సావాసం నీకెందుకు? ఆలోచించండి సహోదరులారా. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషితో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే, నష్టపోకరా బాబు, నష్టపోతున్నావు, లాభంలోనికి రారా, మేలు పొందరా అంటా ఉంటాడు దేవుడు. లేదు లేదు అని ఆ లోతులాగా సోదమ గోమర ప్రజలే కావాలనుకుంటే ఏమైంది బ్రతుకు? ఏమైంది ఆయన బతుకు? నాశనం అయిపోయింది. ఎవరో? లోతు. అబ్రహాముతో ఉండి అబ్రహాము దేవుణ్ణి ఆరాధించవలసిన వాడు అబ్రహామును వదిలిపోయాడు. సోదమ గోమర ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరున్నారు? దుష్టులు, బహుకూరులు, భయంకర పాపులు, తాగటము, తినటము, ఇష్టానుసారంగా జీవించటము, వర్షావో ఇల్లే వాళ్ళకి ఎవరు కనబడితే వారి మీద వ్యామోహము, పాపపు చూపు, క్రియ పాపము, పని పాపము. వాళ్ళు ఎవరు? అతిథులా? గౌరవించడం లేదు అక్కడ. ఎవరు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ మీదకి వీళ్ళు దండుగా వచ్చి పడిపోతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వ్యభిచారి కాంక్షతో ఉండేవారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయాడు లోతు. ఏమైపోయాడు? ఎంత ప్రార్థన చేశాడు అబ్రహాం అతని గురించి, ఎంతగా ఏడ్చాడు అబ్రహాం అతని గురించి. అయ్యో ప్రభా, ఏంటి నాయనా, మా తమ్ముడు లేక మా అబ్బాయి ఆ సోదమ గోమర పోయాడు, ఆ సోదమ గోమర పట్టణాలన్నీ పాపంతో ఉన్నాయని నువ్వు చెప్తున్నావు, చంపేస్తాను, నాశనం చేస్తానంటున్నావు. ఎలాగో ప్రభా, మరి ఆ బిడ్డ అక్కడ ఉండిపోయాడని ఏడ్చాడు. ఇక్కడ దేవునితో పెనిగిలాడాడు, దేవునితో ఆయనకి. కానీ తప్పించాడు కానీ భార్య పుస్తకం అయిపోయింది, పిల్లలు వ్యభిచారులు అయిపోయారు, తండ్రి ఏమో ద్రాక్షార తాగిపోతే అయిపోయాడు. ఏం ప్రయోజనం అండి? నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే మాత్రం నీకేంటి లాభం? అసలు దుర్మార్గుతో తిరుగుతావు, దుష్టులతో సావాసం చేస్తావు, పాపులు అంటే వాళ్ళతోనే వెళ్తావు, మళ్ళీ ప్రార్థనకు వస్తావు, మళ్ళీ చర్చి అంటావు. ఎందుకు అయ్యండి? ఎందుకు? ఏ చర్చి నిన్ను బాగు చేస్తుంది? ఏ సేవకుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? ఎన్ని సంవత్సరాలు నీ కొరకు ప్రార్థన చేశాడు సేవకుడు? ఎన్ని సంవత్సరాలు నీ కొరకు కన్నీళ్ళు గార్చాడు? ఏమైనా అభివృద్ధి ఉందా? అసలు జీవితంలో బాగుపడ్డావా? మేలైనది కలిగిందా మనకి? ఎందుకు? నువ్వు చేసుకుంటున్నావు అదంతా. నువ్వు తిరుగుతున్నావు వీళ్ళతోని. దేవునికి భయపడు, ధర్మశాస్త్ర వాక్యం గమనించు, లేక దేవుని బిడ్డలు ఉన్నారు వాళ్ళతో కలిసి ఉండు,
లేదు కష్టం సుఖం వారికి చెప్పు అని దేవుడు ఇంతగా బోధిస్తూ ఉంటే వీళ్ళెవరో లెక్క రాదు. మళ్ళీ వాళ్ళే, మళ్ళా అన్యులే, ఆ త్రాగిపోతులే, ఆ తిరిగిపోతులే, ఆ పాపులే నీ స్నేహితులైతే ఇంకేం చేస్తాడు దేవుడు? ఇంకేం చేస్తాడండి దేవుడు? ఆలోచిస్తున్నావా? గతం అయిపోయింది, వదిలేద్దాం. ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు. పాపులు ఏమండి, దుష్టులు, అపహాక్షులు నీకొద్దు, వారు నీకొద్దు, ఇక వారు నీకు స్నేహితులు కాదు. ఇక అలాంటి వారితో నువ్వు కలవటము కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఉండదు. తప్పించుకొచ్చాయి చెయ్యి. ఇలాంటి వాళ్ళు వద్దు, వీళ్ళతో మాట్లాడను, వచ్చాయి మమ్మల్నిగా వచ్చాయి, పక్కకి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోలేతే ఇంటికి వెళ్ళి తల వేసుకో, పడుకో హాయిగా. నేను వాళ్ళతో మాట్లాడేదానికంటే నా ఇంట్లో కూర్చుంటేనే మేలు నాకు అనుకో. ఈ సంవత్సరం ఇదిగో 4వ మాటలు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు అదే గ్రంథాన్ని చూస్తూ ఉండు. నీ మనస్సు ఆ గ్రంథమైన దేవుని మీద పెడుతూ ఉండు. అప్పుడు నువ్వేమవుతావమ్మా? ధన్యుడు అవుతావు. ధన్యులు ఎవరు? ధన్యులంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్న వారు ధన్యులు, దైవ గ్రంథాన్ని చదివేవారు ధన్యులు, దేవుని మాటలు అర్థం చేసుకునేవారు ధన్యులు, దేవుడి వాక్య ప్రకారంగా నడుచుకునేవారు ధన్యులు. ఆ తర్వాత ఏంటి? అవును, ఉంటావు, చెట్టిలాగా ఉంటావు. నువ్వు అప్పుడు ఏం చేస్తావో అది నీకేమవుతుంది? సఫలం అవుతుంది. ఇన్ని రోజులు నీకు సఫలం లేదు, ఇంతకాలము నీకు ఫలితం లేదు, ఉన్నాయన్నీ పోయి అన్నట్లుగా నీ ప్రవర్తన కనబడుతుంది, ఉన్నాయన్నీ పోగొట్టుకున్నానే అని బాధ కనబడుతుంది. ఇక మీదట అలాగొద్దు. సరే గతం అయిపోయింది, వదిలేయి, మర్చిపో. నీకు ఇక్కడి నుంచి ఇదే నీకు కావాలి. ఎందుకు? నువ్వు చేసేది ఏదైనా అది సఫలం అవ్వాలంటే, నువ్వు అనుకునేది ఏదైనా నీకు ప్రయోజనం కావాలంటే, ఏమండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయం రావాలంటే, ఏమండి, అందుకు నువ్వు ఏం చేయాలి? దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. ఇది కీర్తన గ్రంథములో దేవాతి దేవుడు దావీదుకి ఇచ్చిన తలంపు మేరకు ఈ కీర్తన మొదటగా రాశాడు. ఆయన భక్తుడు, దేవుని వలన మేలు పొందినవాడు, దుష్టుడితో సావాసం చేయలేదు, పాపులతో నిలవలేదు, అపవాక్సులు కూర్చున్న చోట కూర్చోలేదు. దావీదు ఎప్పుడు తన జీవితంలో దేవాతి దేవుణ్ణే స్తుతించడం అలవాటు చేసుకున్నాడు. జాగ్రత్త స్నేహితులారా, జాగ్రత్త మిత్రులారా, దేవుడు నీకు మేలైన సంగతులు చెప్తున్నాడు. ఇవి నువ్వు ఇష్టపడాలా, ఇవి నువ్వు గ్రహించాలా, ఇవి నువ్వు తెలుసుకోవాలా. ఇది తెలుసుకోలేకపోతే ఇక నీ జీవితంలో తెలుసుకోవడానికి అవకాశమే ఉండదేమో. ఇంకెవడో నీకు చెప్పేవాడు కూడా ఉండడు. నీకు చెబితే నాకేం వస్తుంది అనుకుంటాడు వాడు. ఈ చెప్పేది ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన దైవ సేవకులైతేనే నీకు చెప్తారు. దేవునిలో మేలు పొందినవాడైతేనే నీకు చెప్తాడు. ఎందుకంటే అది దేవుని కనికరము ఉంటుంది కాబట్టి ఆ కనికరం ఏం చేస్తుందంటే ఆ మనిషిని బలవంతం చేస్తుంది. ఆయన నశించిపోతూ ఉంటే నీకే బాధ అనిపించట్లేదా? ఆయన నష్టపోతూ ఉంటే నీకేమి మమకారం లేదా? వాళ్ళకి ఒక మాట చెప్పొచ్చు కదా అని ఈ దేవుని ప్రేమ బలవంతం చేయటం వలన నీ దగ్గరికి రావటమో లేదా నీతో మాట్లాడటమో లేక నీకు బోధించడమో జరుగుతుంది. ఇది కానీ ఇలాగ చెప్పి ఉండగా నువ్వు దురాలోచనతో ఆలోచన చేస్తే ఇక నీ జీవితంలోనే నీకు అవకాశాలు ఉండకపోవచ్చు. దేవుని బిడ్డలారా, చెప్పేవాళ్ళు కూడా తప్పుపట్టి
మాకు తెలియదేంటి, ఈయన చెప్తేనే నేర్చుకోవాలా అనేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఏంటి నీకు తెలుసు గోంగార? ఏం తెలుసు నీకు? ఏం చేసావు? ఏది నీది చూపించు మరి అంటే ఏం చెప్తావు? ఏం చెప్పలే. నిల్లు ఉంది నీ దగ్గర, జీరో ఉంది, సున్నా ఉంది. ఏం చూపిస్తావు నువ్వు? ఏం చేసావు? తెలివిగలవాడు అనుకుంటున్నావు, తెలివిగలదాని అనుకుంటున్నావు కదా. మరి ఏది? మరి నీ తెలివితేటలు, నీ అతి ఏమండి జ్ఞానం మరి ఏది? నీకు అభివృద్ధి ఏది? ఒకవేళ దేవుడు అలాగ అడిగితే ఏంటి సమాధానం? వద్దు, వదిలే, పోయింది పోనీయండి. ఏమండి పోయిందల్లా పొల్లు అంటారు, ఉన్నదే గట్టి అంటారు కదా పెద్దలు. వినారు ఎప్పుడైనా ఈ మాట? పోయిదల్లా పొల్లు అంటారు. పోనీ అదంతా ఏదో పొల్లి గింజలు లాంటి కదా, పొట్టు లాంటి దగ్గరికి పోయింది పోనీయండి. వద్దు, వాటి గురించి ఏమి ఆలోచించవద్దు. దేవుని గురించి ఆలోచించు. ఇక్కడి నుంచి దేవుడు ఏం చెబుతున్నాడు దాన్ని గ్రహించు. ఈ సంవత్సరం తప్పగా దేవుడు చెప్పిన దాన్ని కట్టుబడి ఉంటానని నిర్ణయం చేసుకో. దేవుడు చెప్పే దాని ప్రకారంగా నేను జీవించడానికి ఈ సంవత్సరం నేను ఇష్టపడుతున్నాను. అందుకు నా దేవుడు ఏమి ఇచ్చినా ఏమి చెప్పినా దాన్ని నేను పాటిస్తాను. ఏదేమైనా సరే. ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను నేను? దేవుని మాట వినకుండా తిరిగాను, నా ఇష్టం చేశాను. ఏమైంది నాకు? నా పరిస్థితులు ఏమయ్యా? ఏమీ లేదు, బాగలేదు. లేదు లేదు, ఇక్కడ నాకేమొద్దు, ఒకటే, నాకు ఒక్కటే కావాలి. దేవుని మాట పాటిస్తానని నువ్వు అనుకుంటే అప్పుడు ఈ సంవత్సరము నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది, గొప్ప మార్పు వస్తుంది. అప్పుడు నీ తలంపు, నీ ఆలోచన మారుతుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అప్పుడు ఏం చేస్తావు? చూడండి ఒక్కసారి యెషయా గ్రంథంలోకి రండమ్మా. యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథము. దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు కాబట్టి ఈ మాట నేర్చుకో. నువ్వేమి చేసినా సఫలం అవ్వలేదు ఇప్పటిదాకా, అంతా నష్టపోతూనే ఉన్నావేమో. ఇదిగో ఇక్కడి నుంచి సఫలం అవుతావు. ఏ పని చేసినా నీకు లాభం అవుతుంది, ఏ పనికి వెళ్ళినా అక్కడ నీకు ప్రయోజనం వస్తుంది. ఇది నువ్వు నేర్చుకుందాం, ఇది నువ్వు తెలుసుకో. ఏమండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూద్దాము. 40వ అధ్యాయము యెషయా గ్రంథం, 40వ అధ్యాయము 31వ వచనం చదవండి జాగ్రత్తగానండి. ఎవరి కొరకంట? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము. దేవునికి స్తోత్రం. ఎందుకు బలము అవసరమా? బలము అవసరం అండి, అవసరమా కదా? అవసరం. ఎందుకు బలం అవసరం? ముందు బలం ఉంటేనే పని చేయగలుగుతావు, పని చేస్తేనే ఫలితం వస్తుంది. బలము లేకపోతే బలహీనుడైపోతావు. బలహీనుడైపోయిన వాడు పని చేయగలుగుతాడా? చేయలేడు. పని చేయకపోతే ఫలితం ఉంటుందా? ఉండదు. అందుకు మొట్టమొదట నీకు ఏమి కావలసి ఉన్నది అంటే బలం. ఈ బలము ఎవరి వలన రావాలి? ఎవరి వలన కలగాలి అంటే యెహోవా వలన, దేవుని వలన. మరి దేవుని వల్ల బలము కలవాలి అంటే నువ్వు నేను ఏం చేయాలా? ఎదురు ఎవరి కొరకు? దేవుని కొరకు ఎదురు చూడాలా. ఆయన దగ్గర ఉన్నాడా అంటే లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. నువ్వు చూడాలా ఎవరిని? దేవుణ్ణి. చూసిన తర్వాత ఏమనుకోవాలంటే, ప్రభువా నువ్వు నాకు వాక్యం ఇచ్చావు, గ్రంథం ఇచ్చావు తండ్రి. ఆ గ్రంథాన్ని నేను ప్రతిరోజు చూస్తున్నాను. నాకు చదవడం రాదు, నేను అక్షరాలు గుర్తుపట్టలేను. కానీ ప్రభువా నువ్వు ఇచ్చావు ఈ బైబిల్ గ్రంథం, ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చావు నాకే. నేను దీన్ని చూస్తాను ప్రభువా,
అని నీ మనస్సులో నువ్వు అనుకోవాలి. అనుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనసేమో దేవుని మీద ఉంటుంది కదా, మనిషి కనుచూపేమో బైబిల్ మీద ఉంటుంది. అర్థమైందా పాయింట్? మనసేమో దేవుని మీద ఉంటుంది, నువ్వు మనిషిగా నీ కళ్ళుతో బైబిల్ని చూస్తావు. అప్పుడు బైబిలు లేక ఈ గ్రంథము దేవుడు ఒకటే కాబట్టి అప్పుడు పరలోకంలో దేవుడు తన ఆత్మను పంపిస్తాడు. ఆత్మను పంపించి నువ్వు పట్టుకొని ఉన్న గ్రంథాన్ని నువ్వు చూస్తుండగానే నీకు అక్షరాలు అర్థమయ్యేటట్లుగా చేస్తాడు. అక్షరాలు అర్థమయ్యి అంటే నువ్వు తప్పగా చదువుతావు. చదివితే అప్పుడు ఈ వాక్యము నీకేం కలిగిస్తుంది? నీలో ఒక ప్రేరేపణ, నీలో ఒక ఉజ్జీవము, నీలో ఒక గొప్ప శక్తి, నీకు బలము కలుగుతూ ఉంటుంది. ఇది ఈ సంవత్సరం నీ దగ్గర ఉండవలసిన లక్షణాలు ఇవి. ఈ సంవత్సరము నువ్వు కలిగి ఉండవలసిన గుణాలు ఇవి. ఈ సంవత్సరము నువ్వు నేను మనము చేయవలసిన పనిది. నేర్చుకోండి సహోదరులారా, బాగుపడదాం. నేర్చుకోండి అమ్మా, బాగుపడదాం. అందరూ బాగుపడదాం. బాగుపడదాం వద్దా? బాగుపడదాం. మరి బాగుపడాలంటే ఈ పని జరగాలి కదా. ఇది నువ్వు చేయాలి. నువ్వు ఎప్పుడైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటావో అప్పుడు నీకేం కలుగుతుంది అని వాక్యము కదా. నూతన బలం పొందుతావు. నూతన సంవత్సరం వచ్చింది కదా. వచ్చిందా? వచ్చింది. ఏ సంవత్సరం? నూతన సంవత్సరమే కదా. మరి నీకు నూతన బలం అవసరం లేదా? నూతన బలం ఉంటేనే బాబు బైబిల్ అనే గ్రంథం మాటలను నువ్వు అంగీకరించగలుగుతావు. దేవుడిచ్చిన వాక్యం అనే ఈ గ్రంథాన్ని నువ్వు పఠించగలుగుతావు. దేవుడి బలము లేకపోతే, దేవుని శక్తి లేకపోతే, దైవికమైన ఆలోచన నీలో కలగకపోతే నువ్వు ఈ గ్రంథాన్ని పఠించలేవు. నీకు తెలియదు. ఇది చదువున్నా సరే అర్థం కాదు నీకు ఈ బైబిల్. నువ్వు చదువుకున్నావు, ఎంతో కొంత చదువుతావు, ఏమర్థం అంటుంది, ఏ అర్థం కావట్లేదు ఈ మాటలు అంటారు మీరు. నాకు తెలుసా సంగతి. ఏమి లేక? దైవశక్తి లేక, దేవుని బలము లేక, దేవుడు చెప్పేది ఏది కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. మళ్ళా యథావిధిగా లోకంలో నువ్వు పోయినట్టు కనపడతావు. వస్తావు, చర్చికి వస్తూ ఉంటావు, ప్రార్థనకు వస్తూ ఉంటావు, కూర్చుంటూ ఉంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. ఈ మాత్రం జరుగుతాయి. కానీ బైబిల్ నీకు అర్థం కాదు. బైబిల్ పఠించలేవు. ఏమి లేక? బలము లేక. ఏ బలం అది? నూతన బలం లేక, నూతన శక్తి లేక, దైవికమైన మాటలు అర్థము చేసుకోలేవు. అన్ని అపార్థాలు చేసుకుంటాం, మళ్ళా అనుమానిస్తూ ఉంటాం. అలా ఉందా, ఇలా చెప్తున్నాడేంటి అని ఏదో ఆ ఆలోచన వెళ్ళిపోతుంది ఇంకో రకంగా. దేవుని మీద ఉండదు నీ మనసు. అప్పుడు అలాంటి వాళ్ళందరూ అభివృద్ధి పొందలేరని బైబిల్ చెబుతుంది బాబు. బైబిల్లో ఉంది. దేవుడిచ్చిన వాక్యాన్ని ధ్యానించాడు ఒక ఆయన. బైబిల్లో సంగతి ఆయన నూరంతులుగా ఫలించాడంట. ఏ పని చేస్తే ఆ పనిలో గొప్ప లాభం అంట. మరి మనం కూడా పని చేద్దామా? ఆ పని చేయకూడదా? మనం చేయాలి. అందుకు దేవుని బలం నువ్వు ముందు పొందాలి. దేవుని శక్తి నువ్వు పొందాలి. దేవునిలో ఉన్నదంతా నీకు రావాలి. ఇవన్నీ తర్వాత, ఈ భూమి మీద పనులు చేసుకొని డబ్బులు వచ్చే పనులు తర్వాత. ముందు ఏమి రావాలి నీకు? దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క బలము కావాలి. ఆ బలముతో నువ్వు అప్పుడు ఏ పనినా చేసుకోవచ్చు. బలము లేకుండా ఏ పని చేస్తావండి? మనిషి ఆలోచిస్తావు కానీ మనిషి కదల్లా పోతున్నావు. ఆలోచనతో ఉంది, అది చేద్దాం ఇది చేద్దామని. కానీ కాళ్ళు రావట్లేదే, చేతులు రావట్లేదే. ఏం చేస్తావు? నాకు ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కానీ ఏమీ చేయలేకపోతున్నాడు ఏంటి అని మళ్ళీ నీకు నువ్వే కృంగిపోతావు. అలాగొద్దు. బలం ఉండాలి, హుషారు ఉండాలి, ఉజ్జీవం ఉండాలి. అప్పుడు పనికి పరిగెడతావు. గుర్రంలాగా పరిగెత్తుతావు, ఏదైనా చేయగలుగుతావు. చేసుకోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు.
చేసుకోవడానికి దేవుడు బలం ఇస్తున్నాడు. దానితో నీవు జీవింపబడతావు. ఈ సంవత్సరం నువ్వు చేయవలసినది, ఈ సంవత్సరం మనం అందరం కలిగి ఉండవలసినది ఏమండి? ఇప్పుడు 41వ అధ్యాయం కూడా చూడండి. 41వ అధ్యాయం కూడా చూడండి అమ్మా. యెషయా గ్రంథము. దీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జలములారా దేవునికి స్తోత్రం. చెప్పాడా దేవుడు? చెప్పాడా ఇక్కడ వాక్యంలోని? ఏం పొందమని చెప్పాడు? పొందిడి అన్నాడా? పొందమని దేవుడే కదా చెప్పాడు. ఇస్తాడా? ఇస్తాననే కదా అన్నాడన్నమాట. మరి నువ్వేం చేయాలా? అది ఇస్తానన్న దేవుని కొరకు ఎదురు చూడాల. నువ్వు ఎదురు చూసిన వ్యక్తి అయితే తప్పగా నువ్వు జయించగలుగుతావు, సాధించగలుగుతావు, మేలు పొందగలుగుతావు, మంచిగా భూమి మీద కనబడతావు. నిన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతాడు. ఏంటి మన్నానన్నా అంత ఏదో ఇబ్బంది, బాధ, అతి కష్టం అన్నాడే, ఏంట్రా ఇటు ఇలాగా ఎదిగిపోతున్నాడు ఇప్పుడు? మరి ఎలాగొస్తుంది నీకు? మరి ఏమైంది అంటే ఏదో అయింది. ఏంట్రా ఇలా మార్పు? అది ఇన్నాళ్ళగా మనతో తిరగట్లేదే, ఇన్నాళ్ళగా మనతో మాట్లాడట్లేదే, వాడు ప్రత్యేకంగా ఉన్నాడు అందుకేనా? ఏంటి అసలు నీకు మార్పు ఏదో వచ్చిందిరా అంటారు వాళ్ళు చూసిన వారు. మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాను, నేను దేవుని కొరకు ఎదురు చూస్తాను. ఆయన కరుణించినంత వరకు, ఆయన దీవించినంత వరకు, ఆయన ఆశ్రయించే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను అనుకుని నీకు నీవే ప్రత్యేకించబడు. అప్పుడు చూసే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏదో జరిగిందిరా అనుకుంటారు. అప్పుడు అనుకున్నారా లేదా? ఇస్సాకును గురించి ఏమనుకున్నారు ఫిలిష్తీయులమ్మా? ఏంట్రా మనం అసూయ పడతా ఉంటే ఇస్సాకు అన్నవాడు ఊరికే ఎదిగిపోతున్నాడు, ఎచ్చిల్లిపోతున్నాడు ఏంటి అలాగా? ఇస్సాకు అన్నవాడికేమో దేవుడు తోడున్నాడు, ఈ ఫిలిష్తీయులకేమో దేవుడు లేడు. దేవుడు ఉన్నాడు కానీ వాళ్ళకి తోడు లేడు. ఎవరికి? ఫిలిష్తీయులకి. ఆ మాట మీరు చదవండి ఒకసారి, లేకపోతే ఆదికాండము 26వ అధ్యాయము 12 వచ్చిన చదవడం త్వరగా. ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చిన త్వరగా. వారు ఎవరు చూశారంట? ఏమండి? ఎవరు మాట్లాడుతుంది అక్కడ? ఫిలిష్తీయులు అంటే అన్యజనులు. దేవుడు ఉన్నాడని నమ్మలేని వారు అంటున్నారు, మేము చూసామయ్యా. ఏం చూశారండి అన్నాడు ఇస్సాకు. ఏం చూశారండి అంటున్నాడు ఇస్సాకు కదా. ఫిలిష్తీయులందరూ ఏం చూసామన్నారు? నిశ్చయముగా నీ దగ్గర దేవుడు ఉన్నాడని మేము చూసాము. అంటే ఇస్సాకు ఏం చేసేవాడు? ఏమండి? 24వ అధ్యాయము 63లో ఉంది కదా. ఇస్సాకు పొలములోకి వెళ్ళి ధ్యానించటానికి బయలుదేరాడంట, వాక్యాన్ని ధ్యానించడానికి. వాక్యము ధ్యానిస్తూ ఉన్న వాడిని చూశారు ఫిలిష్తీయులు. వాక్యమే బైబిలే ఉందనుకున్నారు వాళ్ళు. దేవుడు ఉన్నారనుకున్నాడా? చెప్పాలి గట్టిగా. బైబిల్ ఏమో ధ్యానిస్తున్నాడు ఇస్సాకు పొలములోనే. ఫిలిష్తీయులు అన్న వాళ్ళు చూశారు. ఫిలిష్తీయులను చూసి అసూయపడ్డారు ఆయన మీద. అసూయపడితే ఈ ఇస్సాకు ఆయన పట్టించుకోలేదు వారిని. ఇస్సాకు వారిని పట్టించుకోలేదు. సరే ఈ వ్యసనపరులు కదా, ఏదో అంటా ఉంటారులే, నన్ను ఎప్పుడు అనేవాళ్ళు కదా వాళ్ళు అనుకునేలాగని పట్టించుకోకుండా ఈయన పనులు చేసుకుంటున్నాడు. పొలంలో ధ్యానించాడు వాక్యము, పొలంలో విత్తనాలు వేసాడు. తర్వాత ఆ విత్తనాలు ఎత్తే ఏమైంది? అయ్యి 100 పండింది. ఈ పండును చూశారు మళ్ళీ వీళ్ళు. ఇంకా వ్యసనం పెరిగిపోయింది వాళ్ళకి. ఇదేంట్రా మనము చేస్తున్నాం ఈ పని, మనం పండిస్తున్నాం పొలము, కానీ పండట్లేదేంటి అని ఊరికి వ్యసన పడిపోతున్నారు ఫిలిష్తీయులు అందరూ. కానీ ఇస్సాకుదైతే 100 ఫలించింది. వాక్యము ధ్యానించేవాడు ఫలిస్తాడని చదివారా మీరు? ధర్మశాస్త్రం చదివారా? వాక్యమును ధ్యానించేవాడు ఏమవుతాడంట? ఫలిస్తాడు, 100 ఫలిస్తాడు. మరి అదే వాక్యాన్ని మూలపడిసిన వాడు ఏమవుతాడు? క్షీణించిపోతాడు. అది అర్థం. అదే వాక్యాన్ని ధ్యానించకుండా మూలపడి చేస్తాడు బైబిల్ని. బైబిల్తో నాకు పని లేదులే,
నాకు అవసరం లేదు బైబిల్, నాకు చదువుందా అంటాడు మళ్ళా. ఎందుకండి ఈ మాటలు? ఎవరిని బాధ పెట్టడానికి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని బాధ పెడుతున్నావు? మనుషుల్నా? కాదు కాదు కాదు, బైబిల్కు సంబంధించిన దేవుణ్ణి బాధపడుతున్నావు. ఆయన బాధపడితే నువ్వేం ప్రయోజనం అవుతుంది? ఇక నీకేం ఫలం వస్తుందండి? ఏదైనా ఆయన చేయాలి కదండి. ఏమ్మా, ఏదైనా నీకు ఆయన చేయాలి కదా. ఒకవేళ నువ్వు ఏ చిన్న పని చేసుకున్నా, ఏ కూలి పని చేసుకున్నా దాంట్లో నీకు ఫలం ఇవ్వాలంటే ఆయన కదా. మరి ఆయనే బాధపడితే ఇక నీ పనికి ఫలితం వస్తుందా? రాదు, రాదండి. ఎందుకు రాదు? బైబిల్ గురించి నీకు అవగాహన లేదు, బైబిల్ అంటే నీకు ఇష్టం లేదు, ఇంకా నీకేం ఫలం వస్తుంది? ఇది ఉండకూడదు ఈ సంవత్సరం ఇది ఎవరికే ఉండకూడదు ఈ అలవాటు. బైబిల్ కావాలి, ధర్మశాస్త్రం నా చేతిలో ఉండాలి, నేను దాన్ని చూడాలి, నాకు అక్షరం వస్తే చదువుతాను, చదువుని దాన్ని అర్థం చేసుకుంటాను. ఎందుకని దేవుని మాట ఇది దేవుడు చెప్పే మాటలు, ఇవన్నీ కూడా దేవుడు రాయించిన గ్రంథం ఇది. అందుకే గ్రంథం పట్ల నేను శ్రద్ధగా ఉంటాను అని నువ్వు అనుకో. ఈ సంవత్సరం గత కాలం అనుకోలేదేమో, ఒకవేళ లేకపోతే ఇలాగ చెప్పలేదేమో దేవుడు అప్పుడు నీకు. ఈరోజు చెప్తున్నాడు, మొదట ఆదివారం చెప్తున్నాడు, జాగ్రత్తగా నేర్చుకో. ఇసాకుని చూసిన మనుషులు ఫిలిస్తీన్లే నీ దగ్గర దేవుడు ఉన్నాడు అన్నారంటే మరి మనవాళ్ళు అనొద్దా? మనల్ని చూసిన వారు అనొద్దా? అనాలా లేదా? అనిపించండి బాబు, నా దగ్గర దేవుడు ఉన్నాడని నువ్వు అనిపించాలి. నువ్వు అన్ని జనులు చూస్తారు నిన్ను, చూసినప్పుడు ఏమనాలా? అరే దేవుడు మీతో ఉన్నాడే, ఏ పని చేసినా మీకు ఫలమే, ఏ వ్యాపారం చేసినా మీకు లాభమే. అరే మిమ్మల్ని ఎలా ఇచ్చేస్తున్నాడు దేవుడు, మీతోటి మనుషులు మేము ఇదేట్లాగా అయిపోతున్నాం. అయిపోతారు, అంతే అయిపోతారా? అవకాశం ఇవ్వడానికి దేవుడు ముందు నిన్ను దీవిస్తాడు, ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు, ముందు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఆ తర్వాత మిగిలి ఉంటే వాళ్ళు కూడా ఇస్తాడు. వాళ్ళు కూడా తెలుసుకొని వస్తే, వాళ్ళు కూడా మారుస్తే వాళ్ళకి ఇస్తాడు. ముందు నువ్వు ఫలింపవాలి కదా, ముందు మనం అభివృద్ధి జరగాలి కదండి. ముందు నీ దగ్గర దేవుడిచ్చినది ఉందని అన్ని జనులు గుర్తించాలి కదా. అది రావాలంటే నీ దగ్గర ఏముండాలి? దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారమ్మా? బలం పొందుతారు. ముందు ఆరోగ్యం బాగుంటుంది, హుషారుగా ఉంటారు. వారికి సంవత్సరాలు కనబడవు, వాళ్ళ దగ్గర ఏం కనబడవు. ప్రేమ్ కుమార్, సంవత్సరాలు కనబడే వాళ్ళకి ఎలా ఉంటారు వాళ్ళు? 60 వచ్చినా సరే 20 లాగే ఉంటుంది వాళ్ళు మొఖం. ఎలా ఉంటుంది చెప్పండి? 60 వచ్చినా 20 లాగా ఉంటాడు వాడు. ఉంటాడా? ఎవరన్నా ఉన్నారు అలాగా? ఉన్నారు, మా సంఘ పెద్దలు అంటాడు. ఆయనకు 60 వచ్చేసి ఇంకా 20 లాగే పరిగెడుతున్నాడు. అవును, వాస్తవం అది కదా. అలుపు లేకుండా పని చేస్తున్నామండి, అలసిపోవట్లేదు, కూడు నీళ్ళు అవసరం లేదు. దేవుని పని కొరకు తిరగటంలో, దేవుని పని చేయటంలో అలసిపోవట్లేదు. మళ్ళా పెద్ద వయసు అయింది, మరి కనబడుతున్నాయా? వయసు కనబడదు. కనబడినవాడు దేవుడు. ఏమండి, 60 వచ్చినా 70 వచ్చినా సంవత్సరాలతో పర్లేదు. వాళ్ళకి శక్తి ఉంది, దైవికమైన శక్తి ఉంది, దైవికమైన ఆలోచన ఉంది, దేవుని పని చేయాలనే ఉత్సాహం ఉంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇది ఎవరిలో ఉంటుందో వారే దేవుని వైపు చూసేవారు. అది లేనివాడికి అన్ని ఇబ్బందులు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అంతా బలహీనత అంటూ ఉంటాడు పెద్దాక. ఏమండి, 20లోనే 60 కనబడుతూ ఉంటాయి. కనబడతాయి. 20 సంవత్సరాల వయసు ఆడిది, కానీ ఆడి వయసు చూస్తే 60 సంవత్సరాల్లో. కానీ ఏమిట్రా ఇలా అయిపోతున్నావు? ఎంత వయసురా నీ వయసు? 20నే. 25కి ఇలా అయిపోయావా? ఇదేంటిరా 25 సంవత్సరాలు ఇలాగ ఉన్నావేంట్రా నువ్వు? మరి 60 ఎలా ఉంటావు? ఎలా ఉంటాంలే. అప్పుడు ఇలాగ ఉంది వాతావరణం. దేవుని బిడ్డలారా, ఈ లోకము ఇచ్చేది కాదు నీకు కావలసింది, దేవుడు ఇచ్చేదై ఉండాలి. దేవుడు నీకు దయచేసేదై ఉండాలి, దేవుని వల్ల నీవు పొందుకునేదై ఉండాలి. ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడన్న మాట నీకు ఏమండి రావాలి. అది వాళ్ళు చూడాలి.
చూసి వాళ్ళు చెప్పాలి, నీ దగ్గర ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. చూసాం మేము. అన్ని జనులు అండి, ఫిలిష్తీయులు అంటే అన్ని జనులు. వాళ్ళు అంటున్నారు, నీ దగ్గర ఉన్నాడయ్యా దేవుడు. ఉండబట్టే ఇంత అభివృద్ధి జరుగుతుంది. మా కళ్ళ ముందు చూస్తున్నావు, మా కళ్ళ ముందు చూస్తున్నాను నేను. ఏంటి అలా ఎదిగిపోతున్నావు నువ్వు పంటలు, నీ పైరు, నీ బొర్రెలు, నీ మేకలు, నీ సముద్ర వేట, నీ చేపలు పట్టే విధానము. ఏంటి ఆశ్చర్యమైపోతుంది. అరే మీ పక్కనే ఎత్తడం వల్ల మాకు పడవేంటి? అరే మేము కూడా ఇత్తనం వెళ్తున్నాం, మాది పడదేంటి? ఏంటి దీనికి తేడా అంటే, నేను యెహోవా కొరకు ఎదురు చూశానయ్యా, మీరేమో భూమి కొరకు చూస్తున్నారు, నేనైతే అడుగు చూస్తున్నాను. మరి పంటలు పండించేది ఎవరు? దేవుడే కదా, నేల కాదు కదా. దేవుడు కృప చూపితేనే ఆ నేలైనా పండిస్తుంది మనకి, అప్పుడు పైరుని మనం కోసుకోగలుగుతాం. అలాగని వారు ఇసాక్ గారు ఆ మాట చెప్పినట్లుగా బైబిల్లో రాస్తుంది. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇసాకు గురించే కాదండి, మరి నిజంగా చెప్పాలంటే మీలాంటి వాడిని, ఇంకా మీకంటే తక్కువ వాడిని నేను చెప్పాలంటే. ఎలాంటి వాడిని నేను? ఒక చదువు లేదు, ఒక మాటగారిని కాదు, కూలి పని చేసుకునేవాడిని నేను. రైతు పాటు పాటాడినాడు నేను. రైతు పాటు పోటాడక ముందు చెట్లు కాడికి వెళ్ళి తాటకాయలు ఏరుకొని కాల్చుకొని తినే రకం అది. అంటే మీకంటే చాలా తక్కువవాడును, చాలా నీచమైన బ్రతికినవాడు నేను. నేనే ఆ మనుషును. మీరు చూడలేదా నన్ను? ఎప్పటి నుంచి చూస్తున్నారు? బాబా నన్ను? వాడ్రేవులో చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నారు మీరు. మరి ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏం జరుగుతుంది? మీరు చూడలేదా? గ్రహించరా? మరి ఏమి ఆయన ఏమని పెద్ద పెద్ద వ్యాపారాలు చేశాడా? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడా? ఏమిటి తేడా? ఏంటి తేడా? చదువు లేదు, చూస్తూ ఉండేవాడిని. అప్పుడు గ్రంథాన్ని ఏం చేసేవాడిను? చదివేవాడిని కదా, నాకు తెలిసింది కదా. చదువులేక చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు 24 నా చేతిలో ఉండేది నా బైబిల్. ఎప్పుడు ఉండేది నా చేతిలో బైబిల్. విశ్వాసిగా నిలబడినప్పుడే చూస్తూ ఉండేవాడిను. అర్థం కాదు, చదవటానికి వీలు పడేది కాదు. ఆయన చూస్తేనేమో నాకు దేవుడిచ్చాడు చదువు అని చెబుతున్నాడు పద్దాక. ఎవరో ఆంధ్రయ్య పద్దాక దేవుడిచ్చాడు నాకు చదువు అన్నాడు. చదువు దేవుడు అంటే స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, కానీ దేవుడు ఎలా ఇస్తాడు నీకు చదువు? నాకు కోపం. నాకు ఏంటి నీకు దేవుడిచ్చాడని ఆయన అనలేదు కదా. నేను అనుకునేవాడిని, ఏటే పద్దాక దేవుడిచ్చాడు అంటాడు. మరి నాకు ఇవ్వడా అని తిరగబాటు చేశా. ఎవరి మీద? ఆంధ్ర మీద కాదు. పెట్టుకున్న గొడవ. ఏంటి ఆయన ఏంటి అలాగంటాడు పద్దాక? ఇది నిజమా? ఇది అబద్ధమా? నాకు తేలాలి ఇప్పుడు, అది తేల్చుకోవాలి ఇప్పుడు, తేల్చుకుంటాను నేను అని పోరాడా. ఎక్కడ ప్రార్థన చేశానో మీకు తెలియవు. కొంతమందికి ఆనవాళ్ళు చూపించాను, కానీ వాళ్ళు అప్పుడే మర్చిపోయారు అనుకోండి. చూపించాను. 3 వచ్చారు. నేను ఎక్కడెక్కడ ప్రార్థన చేశానో ఈ బైబిల్ చదువు రావటానికి చూపించాను. కొంతమందికి చూశారు, ఆ ప్రదేశాలు చూశారు. నిజంగా ఎవడైనా వెళ్తాడు అక్కడికే? ఏమా చూసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అక్కడికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళరా? అవసరం లేదు వాళ్ళకి. అక్కడికి ఎందుకు వెళ్ళరా వాళ్ళు? అవసరం లేదు అది. వాళ్ళకి బోల్డ్ చర్చిలు ఉన్నాయి, బోల్డ్ సంఘాలు ఉన్నాయి. నాకు అప్పుడు ఏది లేదు. లేదా సంఘం లేదా చర్చి ఉంది, కానీ నేను ఎక్కడ చేయాలి ప్రార్థన? నా దేవునితో నేను పోరాడి గెలవాలంటే తప్పగా నాకు రావాలి, నేను నమ్మాలి. ఆంధ్ర గారికి చదువు లేని వాడికి చదువుతున్నానని బైబిల్ అని చెప్తున్నాడు కదా, మరి నాకెందుకు ఇవ్వడు అని పోరాడాను. పోరాడితే బాబు ఈడు గట్టివాళ్ళ ఉన్నాడు అనుకున్నాడు కదా దేవుడు. అవునా? ఈడు గట్టివాడు రా బాబు, ఈడు మనతో. ఆ రోజు యాకోబు ఎలాగైతే దేవునితోని మనుషులతోని పోరాడి గెలిచాడు, ఈడు అలాంటివాడులా ఉన్నాడు రా బాబు. ఏదో ఆంధ్రకి నేను ఇస్తే చదువు ఈడుగట్టి ఇప్పుడు పట్టుకున్నాడు నన్ను, ఈడు కూడా ఇవ్వాలి కాసమని. అప్పుడు దేవుడు ఏమిచ్చాడు? నాకు అక్షరాన్ని గుర్తుపెట్టి మనసు ఇచ్చాడు. ఒక బైబిల్ గ్రంథం తప్ప ఏది చదవలేను. ఇది నిజం కదా? అబద్ధమా? ఏం బాబు, నిజం కదా సంగపెద్ద గారు?
నిజం కదా కమలాకర్ గారు? నా చరిత్ర తెలిసిన కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి. ఏమండి బైబిల్లో మనం బడికెళ్ళామంటావా? లేదు. దేవుడు ఇవ్వడా, ఇస్తాడు. నువ్వు కూడా చూడు ఎదురు. ఎవరి వైపు? దేవుని వైపు చూడు. ఆయన బలం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, చదివిస్తాడు, ధనం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, నీ కుటుంబం అభివృద్ధి చేస్తాడు, నీకు ఇబ్బంది లేని జీవితం ఇస్తాడు. నీకు ఇబ్బంది లేని జీవితం ఇస్తాడు. నాలా బ్రతకండి మీరు, నాలాగా చేయండి ప్రార్థనలో, నాలాగా చూడండి బైబిల్ గ్రంథాన్ని. అప్పుడు మీకు రాకపోతే అప్పుడు నేను అడగండి, మీకు తెలియకపోతే అప్పుడు నేను అడగండి. మీరు చదవగలుగుతారు, చదువు లేదని అనుకోరు మీరు, మీకు ఇస్తాడు దేవుడు అక్షరము. గుర్తుపట్టగలుగుతావు, ఇచ్చాడు నా దేవుడు, నా దగ్గర ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ బలంతో ఉన్నాను. ఒకవేళ అలాంటి సేవకుడిని ఒకవేళ తప్పుపట్టే వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ నిందించే వాళ్ళు ఉండవచ్చు, ఒకవేళ దూషించే వాళ్ళు ఉండవచ్చు, ఒకవేళ అవమానపరిచే వాళ్ళు ఉండొచ్చు, ఉంటారండి. అలాగని భయపడతాడా? అలాగని కుంగిపోతాడా? వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఎగతాలు చేస్తున్నారు, వీళ్ళు అవమానపరుస్తున్నారు అనుకుంటాడా? నో. ఏమండి, అవేమి పట్టించుకోండి. ఒకటే గురి, నా దేవుడు, నేను ఆయన వైపే చూస్తాను. ఇది దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం నీకు ఒక మంచి సంవత్సరంగా దేవుడు ఇచ్చాడు. నీకు మేలు చేస్తానని చెప్పాడు. సంవత్సరం ప్రారంభమైన రాత్రి నీకు అదా చెప్పలేదా? ఏమా చెప్పలేదు? ఏమని చెప్పాడు? గుర్తుండదు. ఎందుకులే ఇలాంటి మాటలు గుర్తుంటే మనకటి, ఈ గుర్తుంటే చాలండి. ఆడు ఆ మాట అన్నాడు, వీడు ఈ మాట అన్నది, వాడు ఆ మాట అన్నది, ఈ గుర్తుంటాయి. ఈ మాత్రం పోవు నీ జీవితంలో. కానీ ఎందుకో ఈ బైబిల్ మాటలు గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు బైబిల్ మాటలు? నాకెలా గుర్తుంటున్నాయి? మీతో ఏమండి, జనవరి రాత్రి 12 గంటలకి ఒక వాక్యం చెప్పాడు మీకు దేవుడు. ఏ వాక్యం అది? ఇర్మియా గ్రంథము. ఏమండి, రాబోయే కాలము, రాబోయే దినాలు నీకు మేలు చేస్తారు నమ్మకము ఉంది అని ఇర్మియాలో చెప్పలేదా? చెప్పాడు కదా, 17వ వచనం కదా, చెప్పలేదా బాబు? చెప్పాడు కదండి. నాకెలా గుర్తుంది, మీకెలా గుర్తులేదండి? రాబోయే దినాలు నీకు మేలు కలుగుని నమ్మకం ఉందని చెప్పాడా లేదా? ఎప్పుడు చెప్పాడు? మనకి 24 పోయే 25 ప్రారంభ దినం చెప్పాడు రాత్రి. మరి దినాల్లో మేలుందా? దినాలన్నీ మేలుకరంగా ఉన్నాయా? ఆలోచించుకోవాలి. అంటే 1, 2, 3 అయ్యాయి అనుకో, ఇంకా ముందుకున్నాయి కదా దినాలు. మరి నీకు మేలు జరుగుతుందా జరుగుదా? చేస్తానని చెప్పాడా లేదు? ఏమండి, మీరందరూ బలం పొందండి అని చెప్పాడు కదా 41లో యెషయా గ్రంథంలో. ఇప్పుడు 41వ అధ్యాయంలో ఏం చెప్పాడు? దీపములారా, జనులారా, నూతన బలము పొందండి. ఎలా పొందాలి? ఎదురు చూడండి. బలం ఇచ్చేది నేను కదా, మీకు ఆరోగ్యం ఇచ్చేది నేను కదా, మిమ్మల్ని ఉద్యమం చేసేది నేను కదా, మీకు దిగులు పడకుండా, విచారపడకుండా మిమ్మల్ని పోషించేది నేను కదా, మిమ్మల్ని ఏది కావాలని ఇచ్చేవాడు నేను కదండి అన్నాడు దేవుడు. అందుకు దేవుని బిడ్డలారా, మనం ఈ సంవత్సరం ఏం చేద్దాం అంటే మనమందరము నూతన బలము పొందాలి. నూతన బలం పొందాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుతారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడుగా ఉండు. ఎవరి దగ్గర బలం అంట? క్రీస్తు యేసునందున్న కృప బలమైనది.
శక్తివంతమైనది. ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించటానికి నీకు ఉపయోగపడే బలం ఇది. ఒకవేళ పేదరికము, దరిద్రత, అప్పులు, ఆకలి, బాధల్ని జయించడానికి అవసరమైన బలం ఇది. బలం క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడుగా ఉండాలంటే వాక్యం చెబుతుంది. అందుకు జాగ్రత్త. ఎదుగో ఈ సంవత్సరంలో కొన్ని కొత్త సంవత్సరానికి సంబంధించిన విషయాలు నేను సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలోకించాలి. వాక్యంలోనే, అన్ని బైబిల్లోనే ఏరుకోవడమే. మనం అన్ని బైబిల్లో ఉన్నాయి, ఏరుకోండి. ఈరోజు నేను ముందుగా తీసుకొస్తున్న అన్నిటినీ ఏరుకొని దాచిపెట్టుకోండి. ఇక జీవితంలో అవి మళ్ళీ పోకూడదు. మరి జీవితంలో అవి పోకూడదు, బ్రతుకులో అవి మర్చిపోకూడదు. ఎంత కాలమైనా సరే వాటిని నువ్వు కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడాలా. క్రీస్తు యేసునందున కృపలో బలము. ఏమండి, యెషయా గారు చెప్పాడు. యెషయా ద్వారాగా దేవుడు అన్నాడు, మీరు నూతన బలము పొందాలి అని. ఆ పొందాలంటే ఎదురు చూడాలి. ఈ సంవత్సర కాలం అంతా నీ జీవితంలో ఒక బలమైన కార్యములు జరగటానికి ప్రభు అయిన దేవుడు నీకు ఇస్తున్న మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. బైబిల్లో ఉందన్నమాట. అయ్యా కాబట్టి బాగా గమనించండి, తండ్రి మహిమ వలన, చూడండి, యేసు క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనము క్రీస్తు యేసు మృతులలో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై భూలోకములో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. నూతన జీవమును పొందిన వారమై ఈ భూమి మీద నడాలా. అది కనబడాలా. అది కనబడాలా. ఏం కనబడాలా? నూతన జీవం, పాత జీవం కాదు. అది మామూలుగా శరీర సంబంధంగా వచ్చిన జీవం కాదు. ఉజ్జీవం అంటారు దాన్ని. ఏ జీవం? ఉజ్జీవం అంటారు దాన్ని. దానికి ఒక పేరు. నూతన జీవం పొందినట్లు నువ్వు, నేను, మనం అంటే నువ్వు పొందాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు చెప్పనా? 1, తండ్రి అయిన దేవుడు నీ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. 2, కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా నీ నిమిత్తము మరణించి ఏమండి నూతన జీవం పొంది కనబడ్డాడు మనందరికీ. ఎందుకు కనబడ్డాడంటే ఆ జీవము నువ్వు కూడా పొందాలని మన నిమిత్తం అలాగ చేశాడు దేవుడు, యేసు ప్రభువారు. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలా భూమి మీద? నూతన జీవము పొందిన వారై నడాలా. అవునా? నడుతున్నారా? ఏమ్మా నడుద్దామా? ఏ జీవం పొంది నడుద్దాం? నూతన జీవం, నూతన బలం నీకు కావలసింది ఇదిగో ఇస్తున్నాడు వాక్యంలో. తీసుకో. పద్దాకా ఏమి లేకపోవడం వల్ల నీకు అలాగ వస్తున్నాయి అంటాను. ఏమి లేకపోవడం వల్ల పద్దాక బలహీనత, పద్దాక కడుపు నొప్పి, పద్దాక కాళ్ళు నొప్పి అంటావు. ఏమి లేదు నీకు. దేవుడు అంటున్నాడే. దేవుడు అన్న మాట నీకు గుర్తు రావట్లేదా? దేవుడు ఇస్తానది నీకు ఏమండి తెలియట్లేదా? ఇది చూడండి, ఈ వాక్యాలను అయ్యేనా? ఏ బలం గురించి చెప్తున్నాడు? నూతన బలం, నూతన జీవం, జీవింపజేసి ఇది నీలో కలిగి ఉన్నానని నీకు ముందు నిర్ధారణ జరగాలి. నీకు జరగాలి ముందు. నువ్వు అనుకోవాలా, ఇతరులు కాదు, తర్వాత ఇతరులు. ముందు నీకు నమ్మకం కలగాలి కదా. నాలో నూతన బలం ఉంది, నాకు నూతన శక్తి దేవుడు ఇచ్చాడు, నూతన జీవం ఇచ్చాడు దేవుడు, నేను అందుకే ఉజ్జీవంతో ఉన్నాను అనుకొని అప్పుడు నడు. అలాగ దారంట నడుతూ ఉంటే నీతో నడుతూ ఉంటారు కుర్రాళ్ళు.
నీ సురుగుతనం వేరుగా కనబడుతుంది, నీ ఉత్సాహం ఇంక పత్తిగా కనబడుతుంది. ఏంటి ఇలా పోతున్నాడు, ఏంటి ఇలా నడిచిపోతున్నాడు? పెరగ కుమారులు అంటాడు, బండి ఎక్క అంటాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? నడిచెళ్ళిపోతాను నేను అంటారా అనరా? నిజంగా ప్రతిరోజు ఏమండి మన పిల్లలు చాలామంది బళ్ళు కొనుక్కున్న అందరూ బీచ్కి వెళ్తూ ఉంటారు బళ్ళు వేసుకొని, నాకు ఎదురవుతూ ఉంటారు. ఎక్కువ అంటాడు. ఒక దానిలో ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఎక్కువ అంటాడు. వీడి మధ్యలో పెనకొర కూడా ఇచ్చాడు, బండి కొనుక్కున్నాడు. ఆయన ఎక్కువ ఎక్కుతాడా? ఎందుకు ఎక్కుతాడు? ఆయన సురుగుతనం ఏంటి, ఆయన హుషారేంటి, ఆయన ఉత్సాహం ఏంటి, ఎక్కాలని పని ఏంటి ఆయనకే? గుర్రంలో ఆయన పరిగెత్తిపోతా ఉంటే నీ దేవునికి స్తోత్రం. ఇది జరుగుతుందా లేదా? ఇది మీకు కనబడుతున్నాయా లేదా? మరి మీరెందుకు ఏమండి ఈ బలం పొందకూడదు అంటుంది బైబిల్. పొందాలి. అలా పొందినప్పుడే నేను దేవుని బిడ్డలారా మంచిగా మనం తేటగా కనబడతాం. అప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడని ఎవరైనా మాట్లాడతారు. దేవుడు ఉన్నాడు, ఆయనతోనే ఆయన భలే వెళ్ళిపోతాడు సరగన. ఏందో ఆయన ఎప్పుడు కలకలాడుతూ కనబడతాడు. ఆయన మాట్లాడితేనే బాగుంటాయి. ఆయన ఏదో మంచి మాట చెబుతూ ఉంటాడండి ఎప్పుడును. అవును, ఎలా వస్తాయి ఆయనకి మాటలు? మరి మనకు రావే మాటలు అంటాం. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడతాడు. ఎక్కడున్నా దేవుడు మాట్లాడుకుంటాడు వాళ్ళతోని. ఎవరు ఎదుటైనా సరే నిన్ను గొప్ప చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇదిగో మనం ఏం పొందాలి బాబు? ఏం పొందాలయ్యా? నూతన జీవం పొందాలి. రెండవది చూపిస్తున్నా, బాగా జాగ్రత్తగానండి. రెండవది చూపిస్తున్నాను మీకు దేవుని వాక్యం ద్వారా. తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. బాగేనండి, ఇప్పుడు బాగా విన్నారా? ఇది చాలా జాగ్రత్తగా వినవలసిన మాట. ఇది చాలామంది ఇగో ఇలాంటి పనులు చేసి అబ్బా నేను మంచి పని చేశాను, నేను మంచి కార్యం చేశాను ఒక 20 గీతలు చాలామంది. చూడండి అక్కడ వాక్యం ఏమంటుందో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఏమండి? మనం చేసిన మంచి పనులు చెప్పున కాక దేవుని కనికరము చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట? స్వభావం. ఏ స్వభావం? స్వభావం అంటే నడిచే నడవడక, ఏమండి చేసే క్రియలు ఎలా రావాలంటే, ఇప్పుడు ఇంతకుముందు చేసావు నీతి క్రియలు చేసావు అనుకో, ఒకవేళ మంచి పనులే చేసావు అనుకో, ఆ పనులు ముడిపెట్టకూడదంట. ఆ మంచి పనులన్నీ దేవునికి ముడిపెట్టకూడదంట. నువ్వు ఎలా ఉండాలంట? దేవుని కనికరము వలనే పునర్జన్మ సంబంధమైన స్థానము వలన పరిశుద్ధాత్ముడు మనకి నూతన స్వభావము నడవడిక, నూతన ప్రవర్తన, కొత్తదనము, మార్పులు కావాలి. ఏంటి ఇన్నాళ్ళ నడట్లేదా అమ్మా? ఇన్నాళ్ళ ఇంకోలా ఉండేది, ఏదో మొత్తం తేడా కనబడుతుంది. ఏంటి ఇన్నాళ్ళ లేదే, ఇప్పుడు ఈమెదో కొత్తదనం కనబడుతుంది. ఇన్నాళ్ళు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా కనబడుతుంది. ఏంటి ఇది రావాలా? ఈ మార్పు కనపడాలన్నాడు దేవుడు. ఏమంటే గత సంవత్సరాల్లో ఒకవేళ మంచి కార్యాలు చేస్తే చేయొచ్చు, దాన ధర్మాలు చేస్తే చేయొచ్చు, కానీ అవన్నీ తీసుకొచ్చి దీన్ని ముడిపెట్టకూడదంట. ఈ సంవత్సరం నువ్వేం చేయాలంటే నీ స్వభావం మారాలంట. ముందు చేసినట్టుగా చేయకూడదు మనం. అవునా? ముందు ఏమేం చేసావు మనకు తెలుసు కదా. ముందు ఏమేం చేసేవాళ్ళు మనకు తెలుసు కదమ్మా, తెలుసు. అంటే వాటిలో ఏం చేయాలి? ఇప్పుడు మార్పు రావాలి, మార్పు కనబడాల. దైవికమైన మార్పు కనబడితే అప్పుడు చూసిన వారు ఏం స్వభావం చాలా మార్పు వచ్చిందండి. ఇంతకుముందు అయితే చర్చికి వెళ్ళేది కానీ, ప్రార్థనకి వెళ్ళేది కానీ, ఇంటికి రాబోడికి గయ్యాళైపోయేది. ప్రతి ఒక్కరిని తిడతా ఉండేది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఊరిక. లేదండో ఈ సంవత్సరం
ఏదో మొత్తం మార్పు వచ్చిందండి. చర్చికి వెళ్ళి వచ్చి మౌనం అయిపోతుంది, మాట్లాడట్లేదు ఎవరితోని. ఏదో అవసరమైన మాట్లాడుతుంది కానీ అనవసరమైన మాటలు మాట్లాడట్లేదు ఇన్నలాగా. ఈ మార్పు కనపడాలా, ఈ మార్పులు కనపడాలా మనలో. గతించిన కాలంలో ఆడేమో పాడేమో మాట్లాడేమో దూషించామో తిట్టామో వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్నాం అనుకోండి, మళ్ళీ చర్చకు వచ్చే ప్రార్థనలు చేసి మంచి పనులు కూడా చేసావు. కానీ ఈ మంచి పనులన్నీ ఏమయ్యి మురుగుడ్లా పోయాయి. ఇప్పుడు ఏం మారాలా ఏమండి? ఇది దేవుని కనికరం వలన నూతన స్వభావం రావాలి. నూతన స్వభావం, నూతనమైన స్వభావం వస్తే దానిలో దైవ కార్యాలు కనబడుతూ ఉంటాయి. మళ్ళా పాత స్వభావాన్ని, ఆ పాత అలవాట్లే, ఆ పాత పద్ధతులతోనే మళ్ళీ చర్చిలకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకుంటే పైన దేవుడు ఏమంటాడు? నీ బతుకు ఎన్ని సంవత్సరాలు పోయినా ఇంతేరా నీ బతుకు అంటాడు ఆయన. ఆయన కానీ అన్నాడంటే ఇక ఎవడో దాన్ని తొలగించలేడు కదా. ఒకవేళ పాస్ గారంటే నీవు ఒకవేళ ఆయన మంచోడే కదంటే ఎందుకు పాస్ అలా అంటావు నువ్వు, నా మాట కొట్టివేస్తావు ఒకవేళ. కానీ ఆయన అంటే కొట్టివేస్తావు నువ్వు వెళ్ళి. దేవుడన్న మాటను ఎవడన్నా రద్దు చేస్తాడా? రద్దుపరిచేవాడు ఉన్నాడా? లేడు. ఆయన అనకుండా చూసుకుందాం. స్వభావము కదా మారాలి. నూతన జీవము నూతన బలముతో పాటు ఏం మారాలి? ఇప్పుడు నూతన స్వభావము, పద్ధతులు పనులు దైవికంగా ఉండాలి, దేవుడు ఇష్టపడేట్టుగా ఉండాలి. అది నీలో ఉండాలనే ఈరోజు మొదట ఆదివారము నీకు దేవుడు చెప్తున్నాడు. ఇది నీకు పునాది, ఇది నీకు పునాది వేసుకో. ఈరోజు వాక్యం, ఈరోజు ప్రసంగం అంతా పునాది వేసుకో. ఈ పునాది మీద ఏమండి ఇటుకిలా అడ్డమన్నా కట్టుకోపోవచ్చు గోడ, ఇటుకిలా నిలవైనా గోడ కట్టుకోవచ్చు. ఎందుకంటే పునాది కట్టుకుంది కదా. ఆ పైన చిన్న గోడ వేసుకుని పర్లేదు, ఒక పెద్ద గోడ కట్టుకుని పర్లేదు, ఏ గోడ నిలబడుతుంది. పునాది కట్టుకుంది కాబట్టి, విశ్వాసంలో బలపడ్డావు కాబట్టి, దేవుని శక్తితో ఉన్నావు కాబట్టి ఆ పైన ఎంతది అమర్చుకున్నా పర్వాలేదు. ఇది రావాలి ఈ సంవత్సరం, కానీ ఈ సంవత్సరం ఇది రావాలి మనకి. ఇది ఉంటేనే తప్ప లేకపోతే మన అభివృద్ధికి రాలేము. దేవుని బిడ్డ రాలేము. ఎందుకంటే బైబిల్ ఖచ్చితంగా చెప్పేస్తుంది. బైబిలే దేవుని మాట, దేవుడి మాటే బైబిల్ మాట. ఇంకా వాళ్ళిద్దరికి తేడా లేదు. బైబిలు దేవుడు, దేవుడు బైబిల్. అంటే వాక్యము దేవుడు, దేవుడు వాక్యం. అంటే ఆ వాక్యమే బైబిల్గా ముద్రించబడింది, అక్షరాలు రాయబడింది. బైబిల్ లేకపోతే వాక్యం అంటాం కదా. బైబిల్ లేకపోతే ఏమంటాం? వాక్యం. వాక్యం అంటే దేవుని మాట, దేవునిలోంచి వచ్చిన మాట. ఆ మాటే అక్షరం, అదే బైబిల్. మరి అప్పుడు బైబిల్ ఎలా చూడాలి మనం? దేవుడు అని చూడాలా, బైబిల్ అని చూడాలా? ఏమా ఎలా చూడాలా? బైబిల్ని ఎలా చూద్దాం? దేవుడు నా దగ్గర ఉన్నాడు, దేవుని మనస్సు నాకు తెలుస్తుంది, దేవుని మాటలు నా చెవికి వినబడుతున్నాయి అని అనుకుంటూ ఉండాలా. అంతేకాని ఇదేదో పుస్తకంలాగా పట్టుకెళ్ళి దుమ్ము దులిపి చర్చికి పట్టుకెళ్ళి మనం పారేస్తాను ఎక్కడో, అదేముంటుంది? ఎవరు తినేస్తాడు, ఎవడట్టిపోతాడు, ఎవడటికెళ్ళి కదా బైబిల్ అనుకుంటున్నావా? అలా అనుకోకు. ఇది దేవుడిది. దీని కొరకు నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంతా నీకు మేలే. దీని విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటే అంతా నీకు అభివృద్ధే. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి దాన్ని పట్టించుకోకుండా ఉన్నావో నీ బ్రతుకు తెల్లారదు. అంతే. అది ఎన్ని సంవత్సరాలైనా సరే తెల్లారదు. ఆపూటే కానీ అంతకు మించి ఏమో కనబడదు. ఇది వాస్తవం అండి. దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు. ఏమండి? ఒకటి నూతన బలము, 2 నూతన జీవము, 3 నూతన స్వభావము. 4వ చెప్పి ముగించేస్తా. 4వ చెప్పి ముగించేసుకుందాం. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఇది. బైబిల్ గ్రంథంలో నుంచి మనం అన్ని చూస్తున్నాం. బైబిల్లో నుంచి వచ్చే పాఠాలు ఇవి. మన మేలు కొరకు, మన ప్రయోజనం కొరకు మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం చూడండి.
యెహెజ్కేలు గ్రంథం జాగ్రత్తగా చూడండి బైబిల్ అందరూ. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము ఏమండి 26వ వచనం కూడా చదవండి ఒకసారి. ఏ హృదయం ఇప్పుడు ఉందా? మీకు హృదయం ఉన్నదా? ఎంతమందికి ఉంది హృదయం? హృదయం ఉన్న వాళ్ళని చేతులు ఎత్తండి. నాకు హృదయం ఉంది, నాకు హృదయం ఉంది, నాకు హృదయం ఉంది. మీకు లేదా? చేతులు ఎత్తలేని వాళ్ళు. హృదయం లేకుండా జీవిస్తున్నావు తల్లి. నీకేం అర్థమవుతుందా చెప్పే మాటలా? అరే హృదయం ఉందా అంటే ఉంది అని పైకెత్తాలా. ఏ హృదయం ఉంది? ఏ హృదయం ఉంది నీ దగ్గర? ఏ హృదయం చెప్పమంటారా? ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఉంది. హృదయం నిండా అయ్యే పనికిమాల మాటలు, పనికిమాలిన బూతులే, పనికిమాలనే వస్తూ ఉన్నాయి హృదయంలో నుంచి బయటికి. ఇప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి తెలుసా? ఆ హృదయము కాదు నీకు కావలసినది. ఏ హృదయము? నూతన హృదయము, నూతన స్వభావము అన్నాడు 2 మాటలు. అదే మన దాకా చదవం తీతుకు రాసిన పత్రికలో, నూతన స్వభావము. ఇప్పుడు యెహెజ్కేలు కూడా అదే మాట అన్నాడు, స్వభావంతో కలిసి హృదయం, హృదయంతో కలిసి స్వభావం. ఈ 2 ఎలా ఉండాలంట? నూతనంగా అంటే క్రొత్తగా ఉండాలా. మార్పు రావాలా, నీ హృదయంలో మార్పు రా, నీ మనసులో మార్పు రావాలా. పాతకాలంలాగా మాట్లాడకూడదు. నోరు ఉంది అలాగని. పాత సంవత్సరాల్లో మాట్లాడు, నీ ఇష్టం సాగింది, ఇక సాగదు. భవిష్యత్తు సాగనివ్వడు దేవుడు. ఎందుకంటే నీకు మేలు చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఆయన మేలు చేయాలనుకుంటే నువ్వు కీడేలా మాటలు మాట్లాడితే చేస్తాడా మళ్ళా నీకు? ఏం బాబు, దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు అండి భవిష్యత్తులో. మరి అప్పుడు మేలు పొందాలంటే నువ్వు ఎలా ఉండాలా? పాత స్వభావం పోవాలా, పాత హృదయం పోవాలా, ఏమండి పాత జీవితం మారిపోవాలా, పాత జీవము కూడా తొలగిపోవాలా. క్రొత్త జీవం, క్రొత్త బలము, క్రొత్త స్వభావం, ఇప్పుడు కొత్త హృదయము నీ జీవితంలో కనబడాలా. చూపించు దేవునికి, అయ్యా ఇదిగో నా హృదయం ఇంతకాలం పాపంతో ఉంది, బూతులతో ఉంది, అక్రమతో ఉంది. అందరి గురించి అలా ఇలా మాట్లాడేవాడు నేను. హృదయంలో నుంచి వచ్చే మాటలన్నీ బయటికి. నోరు కాదు మాట్లాడేది, హృదయంలో నుంచి వచ్చేదే నోరు మాట్లాడేది. అంటే అప్పుడు హృదయంలో ఏమున్నాయి? అన్నీ పాతవి ఉన్నాయి కదా, పాతవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేయాలన్నీ? పాతగాని పాతి పెట్టేయాలా. క్రొత్త స్వభావం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం రావాలా? కొత్త హృదయం కూడా రావాలి. నూతన హృదయం ఇది. అంటే దేవుని వాక్యము చేత నింపబడే హృదయము కదా. లూదియా హృదయము ఎప్పుడు తెరవబడిందని ఉంది బైబిల్లో. అంతకుముందు ఎలా ఉంది ఆ హృదయం? మూసివేయబడి ఉంది. ఏ యార్లో అడగదట్టి ఊరంటే తిరిగి తమ్ముతా ఉంటే ఏ యార్లో బయటకు రాదటి ఇంట్లో నుంచి. ఎండంతా నా మీద పడిపోతుంది, ఈ బరువు మొయిలాపోతున్నాను నేను, ఈ యువదార రంగు పొడిని అమ్మిదాం ఎవరైనా కొనుక్కుంటారని తిరుగుతూ ఉంటే ఏ పరిమాణ యార్లో రావట్లేదు బయటికి. ఏ బట్టలే వాళ్ళకి రంగు పెట్టుకుంటలేదా బట్టలకి, ఏది ఒకరు కనపడరేటి అని తిట్టేది వినాలన్న. అలా దూషించేది అందరినీ. ఒకరోజు ఇలా ప్రార్థన జరుగుతూ ఉంటే ఈ వ్యాపారం నాకేం లాభం లేదు అని ప్రార్థనకు వచ్చేసింది. కూర్చుంటే పౌలు గారు వాక్యం చెబుతున్నాడు, దేవుని మాటలు చెబుతున్నాడు. పౌలు గారు చెప్పిన మాటల మీద ఏమిచ్చిందంట? ఆమె లక్ష్యం ఉంచిందంట. పౌలు గారు చెప్పే వాక్యం మీద లక్ష్యం ఉంచిందంట. మనసంతా మాటల మీద పెట్టిందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బూతులతో ఉన్న హృదయము, అక్రమంతో ఉన్న హృదయము, పనికిమాలిన మాటలతో ఉన్న హృదయం ఏమైంది? ఇలాగ తెరబడింది. తెరబడితే ఏమవుతున్నాయి? అన్నీ పోతున్నాయి బయటికి. బూతులు, తిట్లు అన్నీ పోతున్నాయి బయటికి. పోయిన తర్వాత హృదయం ఖాళీ అయ్యింది. ఇంకా హృదయం ఏం లేవు. అప్పుడు పౌలు గారు చెప్పిన వాక్యం ఏమైందంట? లూదియా హృదయంలోనికి నిలిచి ఉందంట. అప్పుడు హృదయం మార్పు చెందటం వలన, నూతన హృదయం పొందటం వలన ఆమెకి ఏ ఆలోచన పుట్టింది? నా ఇంటి వారిని నేను రక్షించుకోవాలి. ఇదే నాకు అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం ఇచ్చాడు నాకు. నూతన హృదయం ఇచ్చాడు నాకు, నూతన స్వభావం ఇచ్చాడు నాకు.
నూతన జీవం ఇచ్చాడు, నాకు నూతన బలం ఇచ్చాడు, నాకు నా దేవుని మాట తప్ప ఇంకేమి నా హృదయంలో ఉండకూడదు అని నిశ్చయించుకునే వ్యాపారం ఏం మానేసింది. ఆ అబద్ధాలు ఆడే వ్యాపారం మానేసింది, ఆ మోసం చేసే వ్యాపారం మానేసింది. మరి ఎలా గడిచిందో కానీ ఆమె కుటుంబం. మరి దేవుడు మళ్ళీ ఆమెకి ఏం వ్యాపారం ఇచ్చాడో, ఏం పని చేయమన్నాడో మరి ఇంకా బైబిల్ రాయలేదు. మొత్తం మీద ఏం జరిగిందంటే హృదయం తెరవబడింది, నూతన స్వభావం, నూతన హృదయం వచ్చింది. అంటే దేవుని మాటలు నింపుకునే హృదయం వచ్చింది ఆమెకి. ఆ హృదయం ఉండటం వల్ల ఇంటి కుటుంబాన్ని అందరినీ ఏం చేసింది, రక్షించుకుంది, రక్షణ నడిపించుకుంది. ఆ తర్వాత ఆమె ఉదారంగా పొడి అమ్మినట్లేదు బైబిల్లో. ముందు అమ్మేది బట్టల పొడి, బట్టలకి రంగు పెడతారు కదండి, మన వాళ్ళకి రంగు పెడతారు కదా మెత్తలకి, అలాంటి పొడి అమ్మేది. అయితే ఈ హృదయం ఎప్పుడైతే మారిందో, ఈ స్వభావం మారిందో, బలం వచ్చిందో, దేవుని వాక్యం విన్నదో, అక్కడి నుంచి ఆమెలో ఒక మార్పు అండి. చూసిన వారు అందరూ అడుగుతున్నారు, ఏమా పొడి అమ్మట్లేదా? నెల మా ఊరండి వచ్చిందాను, మా ఊరండి వచ్చిందాను. లేదు లేదు అమ్మట్లేదమ్మా. అమ్మట్లేదా? ఇది అమ్మకపోతే ఎలాగ మరి మా బట్టలకు రంగు ఎలా పెట్టుకోవాలా? మా తెల్ల బట్టలకు రంగు ఎవరు అమ్ముతారు? ఏమో వెళ్ళండి అమ్మేవారు కొనుక్కోండి. నేను అమ్మట్లేదా? మానేశారు. ఎందుకు మానేశావు? నా దేవుడు నాకు నూతన హృదయం ఇచ్చాడు, నా దేవుడు నూతన స్వభావం ఇచ్చాడు, నా దేవుని కొరకు ఎదురు చూసే మనసు ఇచ్చాడు. ఇక నేను దేవుని యొక్క మాట తప్ప, దేవుని యొక్క పని తప్ప ఇక ఏది నేను చేయదలంచడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎలా పోతావు? ఎలా పోతున్నా? ఎందుకు బతకనండి? బతికించాడు ఆ దేవుడు, బతికిస్తాడు. మంచి వ్యాపారం చేస్తాడు. ఇంకోటి, ఎండలో తిరగవద్దమ్మా, కాళ్ళు నెత్తి కాలిపోకూడదు, ఇక నీడను కూర్చో, నీ దగ్గరికి అందరిని రప్పిస్తానని మరొక వ్యాపారం ఇచ్చి ఉండొచ్చు. అంతేనా? మరొక పని చేసుకోవచ్చు, ఆమె బ్రతకాలి కదా. కానీ తిరిగే వ్యాపారం, చెప్పండి, తిరిగే వ్యాపారం, ఎండలో మరిగిపోయే వ్యాపారం, నెత్తి మీద బరువు గల వ్యాపారం, నో. కుర్చేసుకుంది, కూర్చుంది, పందిరేసుకుంది, నీడ ఉంది, ఇక అందరూ అక్కడికి వస్తున్నారు, అందరూ అక్కడికి వస్తున్నారు. ఇన్నాళ్ళ ఊరని తిరిగేతాను కదా, ఏంటి ఇక్కడే కూర్చోడు, నీకు ఇష్టమైతే రాలేదు పో, నాకే నీకు అవసరమైతే కొనుక్కో, అవునా? నేనేం తిరగాలి ఇక ఊరంట? నా దేవుడు అదంతా తీసేశాడు, బానిస బ్రత తీసేశాడు. ఏమండి, నెత్తి నోరు కాలిపోయే పని తీసేశాడు. నేను సుఖంగా బ్రతకడానికి, ఒక చోట కూర్చొని జీవించడానికి దేవుడు ఒక మార్గం తెరిచాడు. ఇది నా దేవుడు నాకు ఇచ్చాడు అని ఆమె చెప్పుకుంటుంది దేవుడు. అందుకని మీరు కూడా ఇదిగో, ఏ హృదయం అంటే ఇది? నూతన హృదయం వస్తేనే దేవుని మాటలు ఉంటాయి హృదయం నిండా. దేవుని మాటలు నీలో ఉంటేనే నీకు కూర్చొని నీడ కింద పని చేసుకునేది ఇస్తాడు నీకు. ఎక్కడికి తిరగవద్దు, ఎక్కడికి వెళ్ళనవసొద్దు, నువ్వు బానిస బ్రతకొద్దు. స్వాతంత్రం. అవసరమైన వాళ్ళే వస్తారు, అవసరమైన వాళ్ళే కొనుక్కోవడానికి వస్తారు. రారా? వెళ్ళట్లేదా చీరాల? వెళ్ళట్లేదా విజయవాడ? వెళ్ళట్లేదా వైజాగ్? అవసరం వెళ్ళాలి, తప్పదు కదా, అవసరం మనకి. వాళ్ళు అక్కడే ఉంటారు కదా, నీడని ఏసీ రూమ్లో ఉంటారు వాళ్ళు, కానీ మనమే వెళ్ళాలా, మనకు అవసరం. అవును దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి ఏమండి దేవుడు నీకు నాకు మనందరికీ ఈ సంవత్సరము అంటే ఈ 360 రోజుల ప్రయాణములో నీకు ఒక మంచి మేలు, క్షేమము, ఆదాయము, అభివృద్ధి చేసి నీ ద్వారాగా దేవుడు మహిమ పొందునుగాక. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, లేకపోతే లేచి నిలబడి సమర్పణ చేసుకుందాం. లేరు సాక్ష్యాలు? అందరూ లేచి నిలబడండి, ఒక పాట పాడండి, అందరు కలిసి సమర్పణ చేసుకుందాం. సమర్పణ మీ ఇంటికాడ